నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్. ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే మహిషాసుర మర్దిని దేవి గురించి. ఆమెను పూజించడం వలన మీకున్నటువంటి కష్టాలు నష్టాలు తొలగుతాయి, మనశ్శాంతి ఆరోగ్యము కలుగుతాయి. ఎప్పుడైతే మహిషాసుర మర్దిని దేవుని పూజిస్తూ ఉంటారో మీకున్నటువంటి బాధలు తొలగుతాయి. మీరు ఏదో ఒక పని అనుకుంటారు, అది ఎన్నో సంవత్సరాల నుంచి అవ్వలేదు. మహిషాసుర మర్దిని దేవి యొక్క మాతను పూజించండి, చక్కగా మీరు అనుకుంటున్నటువంటి పని నెరవేరుతుంది. మంచి జ్ఞానము తెలివితేటలు కలుగుతాయి. అలాగే మీరు కోరుకుంటున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. అప్పులు బాధలు తీరుతాయి, శత్రువుల బాధలు తొలగుతాయి. మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి శత్రువుల బాధలు తొలగుతాయి. మనశ్శాంతి తేజస్సు వచ్చస్సు కలగజేస్తుంది మాత. మీకు ధైర్యాన్ని విజయాన్ని అదృష్టాన్ని కలుగజేస్తుంది. కనుక సుక్షితులై ధైర్యంగా విజయంగా శుభప్రదంగా సుఖశాంతులు కలగజేస్తుంది మహిషాసుర మర్దిని దేవి. మహిషాసుర మర్దిని దేవి ఆమెను పూజించండి. సదా ఆమె మీతో రక్షణగా ఉంటుంది, మీకు రక్షణ కల్పిస్తుంది. ఏ ప్రదేశమైనా సరే, ఎక్కడైనా సరే, ఏ సమయంలోనైనా సరే ఆమెను పూజించండి, తలుచుకోండి. ఆమె యొక్క నామాన్ని మంత్రాన్ని ఆమెను స్మరించండి. లక్షించు మాత, మేము కష్టాల్లో ఉన్నాము, నష్టాల్లో ఉన్నాము, మాకు భయంగా ఉంది అని మీరు తలుచుకోండి. తక్షణం మీకు రక్షణ కలిగింపజేస్తుంది మహామాత. ఆ మహిషాసురుని శుంభనిశుంభుల్ని తారకాసురుల్ని అలాంటి రాక్షసుల్ని వధించింది ఆమె. అలా వధించడం వలన ఇప్పుడు మనం సుఖశాంతులతో ఉంటున్నామంటే ఆ మాత పెట్టినటువంటి భిక్ష అది, రక్షణ అది. అంత రక్షణ చేసింది ఒకే ఒక దేవత. ఆమె దుర్గామాత, ఆమె లక్ష్మి, ఆమె పార్వతి, ఆమె మహిషాసుర మర్దిని దేవి, ఆమె కాళిక, ఆమె దశమహావిద్యల స్వరూపిణి. కనుక మహిషాసుర మర్దిని దేవి దశమహావిద్యలలో ప్రథమ విద్య అయినటువంటి కాళికాదేవి యొక్క ప్రతిస్వరూపము. కాళిక, దుర్గ, మహిషాసుర మర్దిని దేవి, ఆమె తదుపరి అంశమే కాళిక. కనుక త్రిజగన్మాతల స్వరూపిణి. కనుక ఆమెను పూజించడం వలన దివ్యానుగ్రహం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. మీ పిల్లలను, మీ బిడ్డలను ఎవరైతే ఏడిపిస్తారో, ఇబ్బంది పెడతారో వాళ్ళని వారి యొక్క దారిలో మారుస్తుంది. ఆ చెడు యొక్క మనసు ఉన్న వారిని మార్చి మంచి మార్గంలో ఉంచుతుంది. ఇంకా చెడ్డగా ప్రవర్తిస్తే వాళ్ళని ఇబ్బంది పెడుతుంది మాత. కనుక ఈ యొక్క మాత స్త్రీలను రక్షించడమే కాదు, మంచివారైనటువంటి పురుషుల్ని కూడా రక్షిస్తుంది. చెడ్డ పురుషుల నుంచి ఇబ్బందులు రాకుండా చూస్తుంది మాత. అంటే ఎప్పుడు స్త్రీలే ఇబ్బంది పడతారా అంటే మగవారు కూడా కొంతమంది మంచివారు ఉంటారు, వాళ్ళని కూడా రక్షిస్తుంది మాత. కనుక అద్భుతమైనటువంటి మాతను పూజించడం వలన మీ పిల్లలకు రక్షణ కలుగుతుంది. మరియు వివాహం అవ్వాలనుకున్నటువంటి మీ స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది. మీ పిల్లలకు ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తున్న వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. మరియు
స్త్రీలకు సంతానం లేని వాళ్ళకి సంతానం కలగజేస్తుంది. ఎంతోమందికి ఆ మాతను పూజించడం వలన సంతాన భాగ్యం కలిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు పిల్లలు పుట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, సంఘటనలు. కనుక ఆ మాత సర్వశక్తులను ప్రసాదిస్తుంది, సకల భోగభాగ్యాలు ప్రసాదిస్తుంది. మీరు కోరుకోవాలి. అంటే అందరిలాగా కోరుకోవడం కాకుండా 7-8 దీపాలు వెలిగించాలి. నిమ్మ దీపాలు, నిమ్మకాయతో దీపాలు వెలిగించాలి. నిమ్మకాయ మొత్తం తీసేయాలి. 2 ముక్కలుగా కోసి ఒక నిమ్మకాయని దానిలో ఉన్నటువంటి తొనలన్నీ తీసేసి తెల్లగా ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థంలో నెయ్యి కానీ, ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ వేసి 3 ఒత్తులు వేసి వెలిగించాలి. అలాగే 5 వెలిగించాలి, 8 వెలిగించాలి, 9 వెలిగించాలి, 7 వెలిగించాలి, 5 వెలిగించాలి. మీ శక్తి మేరకు వెలిగించండి. 11 వెలిగించవచ్చు, 21 వెలిగించవచ్చు, 54 వెలిగించవచ్చు, 108 వెలిగించవచ్చు, 150 వెలిగించవచ్చు, 1008 వెలిగించవచ్చు. కార్తీక మాసంలో అయితే, దేవీ నవరాత్రుల్లో అయితే 11 దీపాలు వెలిగించవచ్చు, 21 వెలిగించవచ్చు. మీ శక్తి మేరకు ఎన్ని వెలిగించాలంటే అన్ని వెలిగించుకోండి. ప్రతి శుక్రవారము వెలిగించాలి. కనుక మీరు పూజ అయిన తరువాత వెలిగించండి. మీరు మనసులో కోరుకోండి. అలాగే 7 వారాలు వెలిగించండి. 9 వారాలు, 8 వారాలు, మీ శక్తి మేరకు ఎన్ని వారాలు చేయగలిగితే అన్ని వారాలు మీరు దీక్షగా ఉండి ఎర్రటి వస్త్రాలు ధరించి మీరు వెలిగించాలి. మరియు మేము తెలియజేయనున్నటువంటి మహిషాసుర మర్దినీ దేవి యొక్క నామాన్ని, మంత్రాన్ని జపిస్తూ చక్కగాను మీరు ఆ దీపాలు వెలిగించాలి చక్కగా. కనుక ఈ అద్భుతమైనటువంటి దీపారాధనలు మహిషాసుర మర్దినీ దేవికి సమర్పించినట్లయితే మీ యొక్క మనోకామ్యాలు, మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి. ఎటువంటి కష్ట పరిస్థితుల్లో అయినా సరే మిమ్మల్ని సుఖంగా కష్టాల నుంచి తొలగింపజేస్తుంది మాత మహిషాసుర మర్దినీ దేవి. కనుక మేము తెలియజేస్తున్నాం పూజా విధానాన్ని. మీ యొక్క పూజా మందిరంలో మహిషాసుర మర్దినీ దేవి యొక్క చిత్రపటం కానీ, చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే దీపారాధన చేయాలి. ఆవు నెయ్యితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చెయ్యాలి ప్రతి శుక్రవారము. కనుక 108 పువ్వులు, పుష్పాలు సిద్ధం చేసుకోవాలి. ఎరుపు రంగు పుష్పాలు కానీ, పసుపు రంగు పుష్పాలు కానీ, నీలం రంగు పుష్పాలు కానీ మీ శక్తి మేరకు 108 ఉండాలి. మరియు ఒక అర కేజీ కుంకుమ కానీ, కేజీ కుంకుమ కానీ తెచ్చుకోండి. 1008 సార్లు కుంకుమతో పూజ చేయాలి. ఆ దివ్యమైనటువంటి మహిషాసుర మర్దినీ దేవి మహిమాన్వితమైనటువంటి అమృతతుల్యమైనటువంటి దివ్య శక్తి గల మంత్రాన్ని మేము మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఓం లక్ష్మై నమః, ఓం లక్ష్మీయై నమః, ఓం లక్ష్మీయై నమః, ఓం లక్ష్మై నమః, ఓం లక్ష్మై నమః, ఓం లక్ష్మీయై నమః, ఓం లక్ష్మై నమః, ఓం లక్ష్మై నమః, ఓం లక్ష్మై నమః, ఓం లక్ష్మై నమః, ఓం లక్ష్మీయై నమః, ఓం లక్ష్మై నమః. కనుక ఈ మంత్రంతో 108 పుష్పాలతో 108 సార్లు దీపారాధన చేసి ఈ యొక్క మంత్రంతో మహిమాన్వితమైనటువంటి లక్ష్మీదేవి శక్తి కలిగిన మహిషాసుర మర్దినీ దేవి యొక్క మంత్రాన్ని స్మరిస్తూ మహిషాసుర మర్దినీ దేవికి పూజ చెయ్యాలి. 108 పువ్వులతో 108 సార్లు చెయ్యాలి. ఇలాగా ప్రతి శుక్రవారము చేసుకోవచ్చు. మీరు ఎన్ని వారాలు చేసుకున్నట్లయితే దీప పరిహారాలు కానీ, దీపారాధనలు కానీ ఎన్నన్నా చేసుకోవచ్చు. మీ శక్తి మేరకు మీకు ఉన్నటువంటి కోరికను బట్టి, మీ కోరిక బలమైనదైతే
పెద్దదైతే మీకు నెరవేరాలంటే కనీసం 11 శుక్రవారాలు చేసుకోవాలి. నియమ నిష్టలు పాటించాలి. చక్కగా దీక్షగా ఉంటూ మీ శక్తి మేరకు ఈ యొక్క మంత్ర సాధన చెయ్యాలి. స్త్రీలు ఎంతో కష్టపడతారండి. వాళ్ళకి ఎన్నో అప్పులు చేస్తూ ఉంటారు పాపం వాళ్ళు కొన్ని అప్పులు చేసినా కొన్ని చెప్పుకోలేరు. వాళ్ళ అప్పుల బాధలు తీరాలంటే ఈ యొక్క మహిషాసుర మర్దినీ దేవి శక్తి కలిగి ఉన్నటువంటి లక్ష్మీదేవి మంత్రాన్ని పఠించాలి. అటు రక్షణ కలుగుతుంది మీకు, అలాగే ధనలాభం కలుగుతుంది, శత్రువుల బాధ తొలగుతుంది, మీ కోరికలని నెరవేరుతాయి, సంతానం కలుగుతుంది, ఉద్యోగం వస్తుంది, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. కనుక ధనలాభం, వస్తులాభం, వస్త్రలాభం కూడా కలగజేస్తుంది మహిషాసుర మర్దినీ దేవి. ఈ మాత అనుగ్రహం ఒక్కసారి కలిగితే చాలు, సదా మీకు రక్షణగా ఉంటుంది. కనుక ఆ మంత్రాన్ని తెలియజేశాను కనుక కుంకుమతో 1008 సార్లు పూజ చెయ్యాలి. ఓం లక్ష్మీ నమః, ఓం లక్ష్మీయై నమః అంటూ పూజ చెయ్యాలి 1008 సార్లు. 1 కేజీ కుంకుమ అయిపోయే వరకు, 1/2 కేజీ కుంకుమ అయిపోయే వరకు మీరంతా కుంకుమ తెచ్చుకొని పూజ చేస్తే అంత అయిపోయే వరకు మీరు పూజ చేస్తూనే ఉండాలి ఈ మంత్రంతో. ఎంత చేస్తే అంత ఫలితం, ఎంత చేస్తే అంత ధనలాభం, ఎంత చేస్తే అంత మీకు రక్షణ కలగజేస్తుంది మాత. కనుక ఈ దివ్యమైనటువంటి మహిషాసుర మర్దినీ దేవి యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఆ మాతకు పూజ చెయ్యండి. విపరీతమైనటువంటి ధనలాభము, వస్తులాభము, వస్త్రలాభము, రక్షణ, విజయము, అదృష్టము, మనోకామ్యాలు, మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి. కనుక మీరు ఈ మంత్రాన్ని 1008 సార్లు కానీ 108 సార్లు ఇలాగా కనీసం 9 వారాలు కానీ, 9 శుక్రవారాలు కానీ, 8 శుక్రవారాలు కానీ, 5 శుక్రవారాలు కానీ, 11 శుక్రవారాలు కానీ, ఇలాగ 45 శుక్రవారాలు కానీ, లేదా 45 రోజులు దీక్ష తీసుకుంటామండి అనుకుంటే గనక మీరు ఎర్రటి వస్త్రాలు ధరించాలి. రుద్రాక్షమాల తీసుకుని మీరు, లేదు మేము రుద్రాక్షమాల స్వీకరించి జపం చేయలేము అనుకుంటే గనక మీరు పసుపు కొమ్ములు 108 ఉండాలి. ఒక ఖాళీ గిన్నెలో మీరు, ఒక నిండు గిన్నెలో మీరు పసుపు కొమ్ములు 108 వేసుకోవాలి. ఒక ఖాళీ గిన్నెలో ఒక్కొక్కటి వెయ్యాలి. ఖాళీ గిన్నెలో పసుపు కొమ్ములు ఓం లక్ష్మీయై నమః అంటూ ఖాళీ గిన్నెలో వేయడం. అలాగ 108 సార్లు ఈ యొక్క మంత్ర సాధన స్త్రీలు చేసుకోవాలి. పురుషులు రుద్రాక్షమాల తీసుకుని జపించాలి. కనుక ఇలాగ ఆ నెలలో స్త్రీలు ఒక 4 రోజులు, 5 రోజులు ఇబ్బంది ఉంటుంది. 5 రోజుల ఇబ్బంది తర్వాత మళ్ళీ పునః మంత్ర సాధన 1008 సార్లు కానీ 108 సార్లు చేసుకోవచ్చు. కనుక వీటిలో ఉన్నది ఏమిటయ్యా అంటే పసుపు కొమ్ముల్లో ఉన్నటువంటి శక్తి గొప్పది. ఆ శక్తి పవర్ ఇంకా మీకు వస్తూనే ఉంటుంది, ఇంకా వస్తూనే ఉంటుంది, ఇంకా వస్తూనే ఉంటుంది. అసలు వెళ్ళడం అనేది ఉండదు. ఎందుకయ్యా అంటే పసుపు కొమ్ముల్లో ఆరా ఎక్కువ ఉంటుంది, శక్తి ఎక్కువ ఉంటుంది. పట్టుకుని అంతన్నా శక్తి వంచగల పసుపు కొమ్ము అంత గొప్పది. పసుపు చూడండి, ఆ యొక్క పసుపు దుంపలు భూమిలో ఉంటాయి. ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్నో వచ్చినా సరే, ఎన్ని నీళ్లు లోపల ప్రవహించినా, ఎంత రాతి వాటిల్లో గనక ఉన్నా సరే, ఎలా తీసినో అలాగే వస్తాయి దుంపలు. చాలా బలంగా గట్టిగా ఉంటాయి. అంతటి శక్తి భూమిలో ఉన్నటువంటి
విద్యుత్ శక్తి తీసుకుంటుంది, నీరు తీసుకుంటుంది, భూమిలో ఉన్నటువంటి లోహశక్తి తీసుకుంటుంది, భూమి పొరల్లో ఉన్నటువంటి కాల్షియం తీసుకుంటుంది, అన్ని రకాలుగానే దుంప శక్తి తీసుకుంటుంది, నీళ్ళ ద్వారా సూర్యకాంతి శక్తిని తీసుకుంటుంది, వర్షం నీరు శక్తి తీసుకుంటుంది. కనుక భూమిలో విద్యుత్తు తీసుకుంటుంది, అన్ని రకాలుగానే శక్తి పొంది అంత మంచి పవర్ఫుల్ అయినటువంటి మంచి శక్తివంతమైనటువంటి పసుపు కొమ్ము అంత గొప్పది. ఆడవారు మెడలో మంగళసూత్రంగా అనాది కాలం నుంచి పూర్వకాలం నుంచి పసుపు కొమ్ములు మెడలో కడతారు వారి భర్త కళ్యాణం రోజున, వివాహం అయిన రోజున. ఎందుకు? అంత పవర్, అంతటి పవర్ కలగజేస్తుంది. కనుక అంత పవర్ తీసుకుంటుంది. మన ఇంట్లో ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు ఎంత పవర్ అయితే తీసుకుంటాయో అంత పవర్ తీసుకుంటుంది. ఇంట్లో ఉన్నటువంటి ఇన్వర్టర్ లాంటిది, ఫోన్లో బ్యాటరీ లాంటిది తీసుకుంటుంది, ఇస్తుంది. కనుక అంత గొప్పవి పసుపు కొమ్ములు. అందుకే మన పూర్వీకులు పసుపు కొమ్ములు మెడలో కానీ స్త్రీలు పురుషుల చేతికి కానీ కట్టుకుంటారు. ఎందుకు? అంతటి పవర్. ఈ పవర్ ముందు రుద్రాక్షమాల పవర్ కూడా సరి సమానము, అంతటి పవర్ అన్నమాట. కనుక రుద్రాక్షమాల కట్టుకోలేని వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉంటాం, కొంతమంది ఇంతింత 4 పలకల పూసల మెళ్ళ వేసుకుంటారు. అవి మనం అనుకుంటాం ఏంటివి, గంధపు మొక్కలు అనుకుంటాం. కానీ కాదు, పసుపు కొమ్ములు మాలది. ఇంతెంత 4 పలకలకి ఇంతెంత ఉంటాయి, 108 ఉంటాయి, మెళ్ళ వేసుకుంటారు. అందుకే అంత పవర్. కనుక మేము కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ చూసామన్నమాట. అక్కడ కొంతమంది పల్లెటూరు స్త్రీల మెడలో 108 పూసలు ఉన్న 108 గుచ్చుకుని ఉన్నటువంటి పసుపు కొమ్ములు మాల చూసాం. పచ్చి పసుపు కొమ్ములు పండగానే ఎండకుండా గుచ్చేసి దండ కింద దేవుడి దగ్గర వాళ్ళ గ్రామ దేవత దగ్గర పెట్టి పూజ చేసి అప్పుడు మెళ్ళ వేసుకున్నారు. వారి భర్తలే వాళ్ళకి మెళ్ళ వేశారు. అవి మొత్తం 5 దండలు 6 దండలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళ దగ్గర. వాటికి కుంకుమ రాసి ఉంది, కుంకుమ రాసేసుకుని ఉన్నాయి, పూజ చేసి ఉంది. చాలా బాగుంది. కనుక అంతటి పవర్. వాళ్ళు ఏదనుకుంటే అది నెరవేరడానికి, శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. కనుక అంతటి శక్తివంతమైన పసుపు కొమ్ములు కాబట్టి మేము మీకు తెలియజేసాం. పసుపు కొమ్ములతో జపం చేయడం వలన దేహానికి శక్తి, మనశ్శాంతి కలుగుతాయి, శుభం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. కనుక పసుపు కొమ్ములు మేము మీకు తెలియజేసాం. కనుక అంతటి శక్తిగలమైనటువంటి పసుపు కొమ్ములతో మంత్ర సాధన చేసుకోండి, మీకు ఫలితం త్వరితగతిన కలుగుతుంది. స్వయంభూగా ఉద్భవించినటువంటి పసుపు కొమ్ములు కనుక మేము మీకు తెలియజేసాం. పసుపు కొమ్ములు తెచ్చుకోండి, చక్కగా మంత్ర సాధన చేసుకోండి. 1008 సార్లు జపించాలి. ఇలాగ దీక్షగా 45 రోజులు దీక్ష తీసుకున్న స్త్రీలకు తెలియజేశాం. కనుక ప్రతిరోజు కూడా మంత్ర సాధన 1008 సార్లు కానీ 108 సార్లు దీక్షగా తీసుకుంటే కనుక స్త్రీలు ఎర్రటి వస్త్రాలు ధరించాలి, పసుపు కొమ్ములతో మంత్ర సాధన చేసుకోవాలి. మీ మనసులో ఉన్నటువంటి కోరిక మాతకు తెలియజేయాలి. మీకు అప్పుడు మీరు కోరుకున్నవన్నీ నెరవేరుతూ ఉంటాయి. కనుక ఎప్పుడైతే మీరు మంత్ర సాధన మొదలు పెడతారో ధనలాభం కలుగుతూ ఉంటుంది ఆ రోజు మరుసటి రోజు నుంచి. కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్ర సాధనలో ఓం లక్ష్మీ నమః, ఓం లక్ష్మీ నమః. దీంట్లో చిన్న
విషయం ఉంది. లక్ష్మై నమః, లక్ష్మీయై నమః ఇది యొక్క మంత్రము, ఒక శక్తివంతమైన మంత్రం. ఓం లక్ష్మీ నమః ఇది సాధారణమైనటువంటి సాత్వికమైనటువంటి మంత్రము, కొంచెమే తేడా. కనుక మహిషాసుర మర్దినీ దేవి కాబట్టి ఓం లక్ష్మై నమః అని వచ్చింది. సాధారణం అయితే ఓం లక్ష్మీ నమః అని వస్తుంది. కనుక ఆమెకు శక్తి కావాలి, శక్తి ఇవ్వాలి కాబట్టి ఈ యొక్క అక్షరంలో కొంచెం తేడా ఉంటుంది. కనుక మేము తెలియజేస్తున్నాం, మహిషాసుర మర్దినీ దేవి యొక్క ఈ మంత్రాన్ని 45 రోజులు జపించాలి. నియమాలు అనుసారంగా మీరు అనుసరించి పాటించి మీరు జపించాలి. ఈ 45 రోజులు దీక్షలో చక్కగా మీరు పాటించాలి. కనుక 108 సార్లు పుష్పాలతో పూజ చేసిన తరువాత మరియు అగరవత్తులతో కానీ సాంబ్రాణి ధూపం కానీ 3 సార్లు ఇవ్వాలి మాతకు, మహిషాసుర మర్దినీ దేవికి. తదుపరి నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. తప్పనిసరిగా ఈమెకు అటుకుల పాయసం కానీ అన్నం పాయసం కానీ మీరు నైవేద్యం పెట్టాలి. అవి పెట్టలేము అన్నప్పుడు మీరు పులిహోర చిత్రాన్నం పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. ఈమె ఎవరు? మహిషాసుర మర్దినీ దేవి. కనుక పులిహోర తప్పనిసరిగా చెయ్యాలి. మీకు ఇంకా శక్తి ఉంది చేసుకోగలం, మీ పూజా మందిరంలో మేము నైవేద్యం పెట్టగలము, మీ సొంత చేతులతో మేము నైవేద్యం పెడతాము అనుకుంటే కనుక మేమే తయారు చేస్తాం అనుకుంటే కనుక గారెలు కానీ బూరెలు కానీ నైవేద్యంగా సమర్పించాలి. కొబ్బరికాయ కొట్టాలి. అరటిపళ్ళు అర డజన్ కానీ డజన్ కానీ నైవేద్యం పెట్టాలి. ఇవి 45 రోజులు దీక్ష తీసుకుంటున్న వాళ్ళు చేయవలసిన ప్రక్రియ. సాధారణంగా 2 కొబ్బరికాయలు కొట్టడం, 2 అరటిపళ్ళు, 1 బెల్లం ముక్క లేదా పటికి బెల్లం చిప్స్ కానీ నైవేద్యం పెడితే సరిపోతుంది. దీక్షగా ఉన్నవాళ్ళు పిండి వంటలు కానీ పులిహోర కానీ చక్కెర పొంగల్ కానీ అన్నం పాయసం కానీ అటుకుల పాయసం కానీ మాతకు నివేదించాలి, నైవేద్యాలు పెట్టాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఇది దీక్ష. కనుక దీక్ష తీసుకుంటే కనుక దీపారాధనలు కూడా చెయ్యాలి. ఫస్ట్ మొదలుగా మీరు ఇన్ని దీపాలు పెడతా మాత మహిషాసుర మర్దినీ దేవి అని నమస్కరించుకుని చక్కగా ఇన్నే దీపాలు పెట్టగలం, మాకు ఇంతే శక్తి ఉంది, మా శక్తి అనుసరించి మేము మీకు నివేదన అనుసరించి మమ్మల్ని అనుగ్రహించు మాత అని మీరు కోరుకోవాలి. చక్కగా మాతను కోరుకుని మీరు ఈ విధంగా చేసుకోవాలి. కనుక నైవేద్యాలు అయిన తరువాత మీరు కర్పూర హారతి 3 సార్లు ఇవ్వాలి మాతకు. కనుక మీరు దీక్షగా తీసుకుంటే కనుక నియమాలు తప్పనిసరి. మీరు దీక్షలో ఉన్నంతకాలం దీక్షలో ఉన్నాననే చెప్పాలి. పలానా మంత్రం జపిస్తున్నాను, పలానా దేవతకు పూజ చేస్తున్నానని తెలియజేయకూడదు. ఎర్రటి వస్త్రాలు ధరించారు కాబట్టి అందరికీ తెలుస్తుంది భవానీ దీక్ష తీసుకున్నారు అనుకుంటారు. అవునండి తీసుకున్నామనే చెప్పాలి. మీరు వారిని మీ అందరినీ తీసుకొచ్చి మా పూజకి మందిరం ఇది, పూజ గదిలో ఇలా చేస్తున్నానని తెలియజేయకూడదు. మీ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి. ఈ మంత్రాన్ని జపిస్తున్నానని ఎవ్వరికీ తెలియజేయకూడదు. కనుక ఈ యొక్క విషయాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం. ఎవరైనా సరే ఇబ్బంది పడ్డారు, యాక్సిడెంట్ అయింది, వాళ్ళని చూసి వచ్చి స్నానం చేసి మళ్ళీ పూజ చేయాలి. ఎవరైనా సరే వాళ్ళు చనిపోయారు, అస్తమించారు కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసి 2 రోజుల తర్వాత కానీ 3 రోజుల తర్వాత కానీ 5 రోజుల తర్వాత కానీ స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళి మళ్ళీ ఎంతవరకు అయితే మంత్ర సాధన దీక్ష చేశారో అప్పటి నుంచి మళ్ళీ చెయ్యవలసి ఉంటుంది. కనుక 10 రోజులైనా సరే, 10 రోజుల తర్వాత అయినా సరే, 15 రోజులు అయినా సరే మళ్ళీ మొదలు పెట్టవలసి ఉంటుంది. ఇది ఒక నియమం అనుసరించండి, ఈ నియమాన్ని అనుసరించండి.
మీరు బాత్రూమ్కి వెళ్ళారు, మళ్ళీ మంత్రసాధన చెయ్యాలి, స్నానం చెయ్యాలి. మళ్ళీ ఎర్రటి వస్త్రాలు, నిన్న వేసుకున్న ఎర్రటి వస్త్రాలు కాకుండా ఇంకో జత ఉంచుకొని ఆ నూతన వస్త్రాలు ధరించి మళ్ళీ మంత్రసాధన చెయ్యవలసి ఉంటుంది. అంతకు మునుపు వేసుకున్నటువంటి వస్త్రాలు మళ్ళీ మీరు ఉతుక్కుని ఆరబెట్టుకుని మళ్ళీ ధరించాలి రెండవ రోజు. ఇప్పుడు ఉన్నటువంటి వస్త్రాలు మళ్ళీ రెండవ రోజు ఉతికి రెడీగా ఉంచుకుని మళ్ళీ ధరించి వస్త్రాలు ఈ పూజా మందిరంలో పూజ మంత్ర సాధన చేసుకోవాలి దీక్షగా. మీరు వివాహం అవ్వాలి, సంతానం కలగాలి, మీకు ఉద్యోగం రావాలి, ధనలాభము, వస్తులాభము, వస్త్రలాభము కలగాలి, మీకు శత్రువుల బాధలు తొలగాలంటే ఈ యొక్క నియమాలన్నీ పాటించాలి తప్పనిసరిగా. మీరు మంత్ర సాధన దీక్షలో ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళొచ్చా అంటే మీరు స్నానం చేసి దీక్షలో ఉన్నటువంటి వస్త్రాలు తీసి ఇంకో వస్త్రాలు ధరించి మాతకు పూజ చేసుకుంటారు. తెల్లవారుజామున పూజ అయిపోవాలి. మీరు ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఉదయం పూజ అయిపోయి ఆ వస్త్రాలు పూజ మందిరంలో ఒక మూల ఉంచాలి. అమ్మవారు ఉన్న చోట కాదు, ఇంకో మూల ఉంచుకుని పక్కన ఆ వస్త్రాలు మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఆ వస్త్రాలు మళ్ళీ మీరు తీసుకుని ఇంటికి వచ్చి ఆఫీస్ నుంచి స్నానం చేసి ఆ వస్త్రాలు ఉతికేసి అలాంటి ఎర్రటి వస్త్రాలు మళ్ళీ ధరించి మళ్ళీ పూజలో కూర్చొని మంత్ర సాధన చేసుకోవచ్చు 45 రోజులు. ఒక్క నియమం ఉంది, మీరు ఉన్నటువంటి ఆఫీసుకి మీ ఇంటి నుంచి 500 కిలోమీటర్ల లోపు ఉంటేనే ఈ యొక్క మంత్ర సాధన ఫలితం కలుగుతుంది. 500 కిలోమీటర్లు ఉంటే ఈ మంత్ర సాధన దీక్ష వర్తిస్తుంది. 45 రోజుల దీక్ష. చెడు మాటలు మాట్లాడకూడదు ఈ దీక్షలో ఉండగా. మరియు పార్టీలు అవి వెళ్ళకూడదు, పుట్టినరోజు పార్టీలకు వెళ్ళకూడదు. వెళ్ళినా సరే వాళ్ళని దీవించి వెంటనే వచ్చేయాలి. మరియు సినిమాలకు వెళ్ళకూడదు, దేవుడి గుడికి వెళ్ళచ్చు. కనుక ఈ నియమాలు పాటించండి. మీరు ధనం ఎడత వాళ్ళ నుంచి పొందాలి కానీ ఈ దీక్షలో మీరు ఇవ్వకూడదు. కనుక ఈ యొక్క ఎవరి నుంచన్నా తీసుకుని ఇవ్వచ్చు, మీ సొంత జేబుల్లో ఇవ్వకూడదు. మీ అమ్మగారు, మీ అన్నయ్య, మీ తమ్ముడో, మీ చెల్లి దగ్గర నుంచో తీసుకుని మీరు ఇవ్వచ్చు. మీ జేబులో ఉన్నటువంటి మీరు దాచుకున్నటువంటి ధనాన్ని 45 రోజుల దీక్షలో ఇవ్వకూడదు. కనుక ఈ దీక్షలో అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మగవారు రుద్రాక్షమాలతో ఎర్రటి వస్త్రాలు ధరించాలి, పంచా కండువ ధరించాలి. కనుక ఈ అద్భుతమైనటువంటి దీక్షలు మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు కలుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క దీక్షను తీసుకుంటే కనుక అద్భుతమైనటువంటి దివ్య ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈ అద్భుతమైనటువంటి మహిషాసుర మర్దినీ దేవి యొక్క మంత్ర సాధన గొప్పది, దివ్యమైనది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మహిషాసుర మర్దినీ దేవుని పూజించాలి. ఆమె యొక్క అనుగ్రహం మీకు ఎలవేళలా కలుగుతుంది. కనుక ఈ దీక్షలో ఉన్నంతకాలము విపరీతమైనటువంటి కోపము కలుగుతుంది. మనశ్శాంతిగా శాంతంగా ఉండాలి. మరియు మీకు విపరీతమైనటువంటి సంతోషం వస్తుంది. అది యొక్క మీరు సమానంగా మీరు ప్రవర్తించాలి. సంతోషం వచ్చింది అనుకో సంతోషంగా ఉంది అనాలి. విపరీతమైనటువంటి ఆహ్లాదకరంగా ఉండాలి. విపరీతమైనటువంటి ధోరణి వద్దు, విపరీతమైనటువంటి సంతోషణ ధోరణి వద్దు. కనుక
మీ యొక్క స్నేహితులు ఇంటికి వచ్చారు, వారితో మాట్లాడి పంపేయాలి. వాళ్ళు రమ్మన్నారు కదా అని దీక్షలో ఉన్నంతకాలము వాళ్ళ ఇంటికి వెళ్ళి వారి యొక్క ఆహారం తీసుకోకూడదు. నీళ్లు తాగొచ్చు తప్ప వాళ్ళు టిఫిన్ కానీ అన్నం కానీ భోజనం కానీ చేయమంటే చెయ్యకూడదు. మీ ఇంట్లో భోజనం మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టినటువంటి, మీరు సొంతంగా వండుకున్నటువంటి నైవేద్యాలు, మీరు వండుకున్నటువంటి ఆహారమే మీరు మీ ఇంట్లో భుజించాలి. 45 రోజుల దీక్షలో ఉన్నవాళ్ళు. సాధారణంగా 9 రోజులు దేవీ నవరాత్రిలో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. కనుక ఈ నియమాలు దీక్షలో ఉన్న వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఈ మంత్ర సాధన వలన అద్భుతమైనటువంటి శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కానీ సంతానం కలగడం కానీ కలుగుతాయి. కనుక మహిషాసురమర్దినీ దేవిని ప్రతి శుక్రవారము పూజించండి. దేవీ నవరాత్రిలో పూజించండి. అయ్యా మేము దేవీ నవరాత్రుల్లో దీక్షగా ఉండొచ్చా అంటే, దేవీ నవరాత్రుల నుంచి దీక్షగా ఒక 45 రోజులు ఉండొచ్చు, లేదు 60 రోజులు 65 రోజులు ఉండొచ్చు. మీ శక్తి మేరకు పెంచుకోవచ్చు. ఇంకొక 35 రోజులు పెంచుకోవచ్చు మీ శక్తి బట్టి. కనుక మేము పూజలు చేసుకుంటామండి. ఈ మంత్రాన్ని 108 సార్లు మీరు మంత్ర సాధన చేయకుండా స్మరించచ్చా అంటే స్మరించచ్చు. ఎందుకంటే మేము మీకు తెలియజేసాం పసుపు కొమ్ములతో మంత్ర సాధన. కనుక ఇలాగ 11 సార్లు కానీ 21 సార్లు కానీ మామూలుగా పూజా మందిరంలో పూజ చేయకుండా ఈ యొక్క మాతకు కొబ్బరికాయ కొట్టి మీరు మంత్ర సాధన చేసుకోవచ్చు. చిత్రపటం ముందు కూర్చొని కొబ్బరికాయ కొట్టి మంత్ర సాధన చేసుకోవచ్చు చక్కగా. కనుక ఈ దివ్యమైనటువంటి మహిషాసురమర్దినీ దేవి యొక్క మంత్ర సాధన చెయ్యడం వలన మీకు దివ్యశక్తి కలుగుతుంది. కనుక అన్నింటా శుభాలు కలగజేస్తుంది. వ్యాపారాభివృద్ధి అవుతుంది. ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు కలుగుతాయి. కనుక నేను దీపాల గురించి దీప పరిహారం తెలియజేశాను. 45 రోజులు 65 రోజులు ఈ దీక్షలో మీరు ఎన్ని దీక్షలు చేయాలనుకుంటున్నారో అన్ని రోజులు కూడా మీరు ఎన్ని అయితే ప్రారంభించాలనుకుంటున్నారో అన్ని. అమ్మ మహిషాసురమర్దినీ దేవి, నేను 5 దీపాలు వెలిగించాలనుకుంటున్నాను, 7 దీపాలు వెలిగించాలనుకుంటున్నాను, 9 దీపాలు వెలిగించాలనుకుంటున్నాను, 108 మరియు 1008 దీపాలు వెలిగించాలనుకుంటున్నాను. ప్రతిరోజు వెలిగిస్తాను తల్లి, నీకు మా కోరిక నెరవేర్చని మీరు అనుకోవాలి. అనుకున్నప్పుడు ఆ రోజు నుంచి 45 రోజులు కానీ మీరు దీపాలు వెలిగించుకోవచ్చు, కుంకుమ పూజ చేసుకోవచ్చు. కనుక కుంకుమ పూజ మట్టికి ఎంత చేస్తే అంత ధనలాభం కలుగుతుంది. మంత్ర సాధన ఎంత చేస్తే అంతకు రెట్టింపు శక్తి కలుగుతుంది. ఎందుకంటే పసుపు కొమ్ములు స్వయంభూగా వచ్చాయి బయటికి, అంతటి శక్తి. కనుక ఎంత చేస్తే అంత ఫలితం కలుగుతుంది. రుద్రాక్షమాల కూడా స్వయంభూ, ఆకాశం నుంచి వచ్చి భూమిలో పండింది. స్వయంభూ అంటే రుద్రాక్షమాల పసుపు కొమ్ములు. కనుక ఈ దివ్యమైనటువంటి మంత్ర సాధనలు చేయడం వలన ధైర్యము, విజయము, అదృష్టము కలుగుతాయి. మాత ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తుంది. దివ్య శక్తులను కలిగింపజేస్తుంది మాత. కనుక ఈ దివ్యమైనటువంటి మహిషాసురమర్దినీ దేవి యొక్క పూజలు చేసుకోవడం, సాధన చేసుకోవడం వలన శుభం కలుగుతుంది. ఈమె రక్షిస్తూ ఉంటుంది సదా మిమ్మల్ని. మీరు ఏం చేస్తున్నారు, ఏ టైంలో ఉంటున్నారు, ఎలా పూజలు చేస్తున్నారు, మీ మనస్థితి ఎలాంటిది, మీ ప్రవర్తన ఎలాంటిదని మాత అనుసరించుకుని చక్కగా మీ యొక్క కావాల్సినటువంటి విజయాన్ని, శక్తిని ప్రసాదిస్తుంది మహిషాసురమర్దినీ దేవి. కనుక మరిన్ని ఎక్కువగా మంత్ర సాధనలు చేసుకోవచ్చు. ఓం లక్ష్మీ నమః, ఓం లక్ష్మీ నమః, ఓం లక్ష్మీ నమః ఇది సాధారణము. ఓం లక్ష్మీ నమః ఇది
శక్తి ఉన్నది. కనుక ఈ మంత్ర సాధనలో ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశాను కనుక, మంత్రానికి అర్థాన్ని తెలియజేశాను కనుక, ఆ త్రిజగన్మాతలు కలిసి ఉన్నటువంటి మహామంత్రం ఇది. లక్ష్మీదేవి మంత్రము. లక్ష్మీదేవి మరియు లక్ష్మీదేవి, దుర్గామాత, మహిషాసుర మర్దినీదేవి, కాళికామాత, ఈ నలుగురు ఉన్నటువంటి మహా మంత్రము, మహిమాన్వితమైనటువంటి మంత్రము. ఈ మంత్రాన్ని సాధన చేసుకోండి. దీక్షా విరమణ దుర్గామాత ఆలయంలో కానీ మీరు మీ యొక్క ఆ గుళ్ళో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పంతులు గారు, వేద పండితులు, వారి యొక్క సమక్షంలో స్వామి మేము దీక్ష తీసుకోవాలనుకుంటున్నాం మాకు అని దీక్ష తీసుకుని, మరియు పలానా దేవత దీక్ష తీసుకుంటున్నాను వాళ్ళ చేత దీక్ష తీసుకుని మళ్ళీ విరమణకు 45 రోజుల తర్వాత వారి దగ్గరికి వెళ్తే విరమణ చేస్తారు. కనుక ఇటువంటి దీక్ష తీసుకోండి చక్కగా. 45 రోజులు కానీ, 65 రోజులు కానీ, 84 రోజులు కానీ, 85 రోజులు కానీ, 95 రోజులు, మీ శక్తి మేరకు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు. 21 రోజులు అంటారా, 35 రోజులు అంటారా, 21 రోజుల, 11 రోజుల, మీ శక్తి మేరకు తీసుకోండి. దీక్ష తీసుకోలేని వాళ్ళు సాధారణంగా 108 సార్లు ఈ మంత్ర సాధన చేస్తే సరిపోతుంది. అఖండ రాజయోగము, అష్టైశ్వర్య భోగభాగ్యాలు, సంతోషము, తెలివితేటలు, చురుకుతనము, వచ్చస్సు, తేజస్సు, వశీకరణ, ఆకర్షణ కలగజేయు దివ్య లక్ష్మీదేవి మహామంత్రము, మహిషాసుర మర్దినీదేవి, లక్ష్మీదేవి, దుర్గామాత, కాళికాదేవి కలిసి ఉన్నటువంటి ఈ దివ్య మంత్రాన్ని మేము మీకు తెలియజేశాం. కనుక ఈ అద్భుతమైనటువంటి మహామంత్రం గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలియజేస్తాం. కనుక మహిషాసుర మర్దినీదేవి యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు వేళవేళలా కలగాలని, ఆమె ఆత అనుగ్రహాన్ని మీకు కలగజేయాలని మేము తెలియజేస్తున్నాం. కనుక దీపాలు వెలిగించే ముందు ఆవు నెయ్యితో వెలిగించడం, కొబ్బరి నూనెతో వెలిగించడం, నువ్వుల నూనెతో వెలిగించడం, మీ శక్తి మేరకు మాత్రం వెలిగించండి. మేము నిమ్మ డిప్పల్లో, నిమ్మ డొప్పల్లో వెలిగించలేము అనుకుంటే కనుక కొబ్బరికాయ యొక్క కొట్టిన ఉంటాయి కదా, కొబ్బరికాయ అవి తీసేయాలి. లోపల ఉన్నటువంటి గుజ్జు తీసేయాలి. తెల్లటి కొబ్బరి తీసేయాలి. చిప్ప ఒకటే ఉంటుంది, కొబ్బరి చిప్ప. దాంట్లో నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, మరియు ఆవు నెయ్యి కానీ పోసి వెలిగించడం. మరియు అవి సేకరించలేము, మేము కొబ్బరికాయలు సేకరించలేము అనుకుంటే కనుక మీరు ప్రమిదలు, దీపావళి రోజు వెలిగించే ప్రమిదలు ఉంటాయి, ఆ ప్రమిదల్లో వెలిగించుకోవచ్చు. ఎన్ని దీపాలు అయితే అన్ని ప్రమిదలు తెచ్చుకుని వెలిగించుకోండి. చక్కగా 5 ఒత్తులు వెలిగించాలి. 3 ఒత్తులు కానీ, 4 ఒత్తులు కానీ, 2 ఒత్తులు కానీ వెలిగించుకోవచ్చు. మీ శక్తి మేరకు ఎన్ని దీపాలకి ఎన్ని ఒత్తులు వేయాలనుకుంటున్నారు, ఎన్నిసార్లు చేయాలనుకుంటున్నారు, మీ శక్తి మేరకు వెలిగించండి. మీరు అనుకుంటున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. స్త్రీలు, పురుషులు మీకు వివాహం అవ్వాలన్నా, మీకు ఉద్యోగం రావాలన్నా, వ్యాపారాభివృద్ధి అవ్వాలన్నా సరే, మీరు ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు రావాలన్నా, ప్రమోషన్ అవ్వాలన్నా, అధికారానికి ఇంకో అధికారం రావాలన్నా, మీకు శత్రువుల బాధలు తొలగాలన్నా, మీకు దైవశక్తి కలగాలన్నా, మాత యొక్క అనుగ్రహం కలగాలన్నా, మీకు విజయం రావాలన్నా సరే గనక మీరు ఈ దీపారాధన చెయ్యాలి. మీకు దురదృష్టం తొలగి అదృష్టము, విజయము, ధనలాభము
రాజయోగము కలిగించు దివ్యమైనటువంటి మహిషాసుర మర్దినీ దేవి దుర్గామాత కాళికామాత యొక్క అద్భుతమైనటువంటి అష్టలక్ష్ముల మహామంత్రం ఇది. ఇదే అఘోర మంత్రము. కనుక ఈ దివ్యమైనటువంటి మహిషాసుర మర్దినీ దేవి యొక్క మంత్ర సాధన, పూజా విధానము, దీక్షా విధానాన్ని తెలియజేశాను. కనుక మీరు శ్రద్ధగా నియమాలు అనుసరించి మీరు దీక్ష తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మీ యొక్క వేద పండితుల వారిని అడగండి, వారు చేసినటువంటి నియమాలు అనుసరించండి. చెప్పినటువంటి నియమాలు వారు ఇచ్చి దీక్షను స్వీకరించండి. వారి దగ్గరే ఆ దేవాలయంలోనే దీక్ష విరమణ స్వీకరణ చేసుకోండి. కనుక సదా మహిషాసుర మర్దినీ దేవి అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం. కనుక ఈ వీడియో పూర్తిగా చూడండి. చూసి మాకు వీడియో కింద కామెంట్ చేయండి. మేము మీకు ప్రశ్నలకు ప్రతి ఒక్కళ్ళకి సమాధానం మేము అందిస్తాం. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నేను శ్రీకాంత్. నమస్కారం. ఓం లక్ష్మీ నమః. ఓం మహిషాసుర మర్దిన్యై నమః. నమస్కారం.